శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం. ఈవేళ చెన్నమ్మ సమేత బోధానంద సనపల గణపతి స్వామి యొక్క శిశురాలు, అలాగే కొండార కలబమ్మ వారి 8వ వార్షిక ఆరాధన సందర్భంగా ఎంతవరకు కార్యక్రమాలని జరుపుకుంటూ ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాం. కాబట్టి మనకి సర్వాధ్యక్షుడైనటువంటి వారు సంశయ నివృత్తి చేసుకోవాలి. అలాగే ఎదుకనేటటువంటిది ఎప్పుడైతే లేదు అని తెలుసుకున్నామో అప్పుడే సంశయ నివృత్తి అవుతుంది, లేకపోతే సంశయ నివృత్తి కాదు. అందుకుంటే కృష్ణ ప్రభువులు అంటాడు, జ్ఞాన వైరాగ్య భక్తి నది స్నాన దేవత మంత్ర పఠన ధ్యాన ముఖతంత్రములు పరమని నిరతము గొలుసునట్టి మనుజు సంఘములు ఈ బోధను తెలుపుమైన వారికి తాను బోధించట తగదు. తాను బోధించితే తాను నేరనేటి భేదము తొలగదు. అంటే అర్థం ఏంటంటే జ్ఞానమే గొప్పది అనేటటువంటి వారికి, వైరాగ్యమే గొప్పది అనేటటువంటిది, జ్ఞాన వైరాగ్య భక్తే గొప్పది అనేటటువంటి వారికి, నదీ స్నానములు అవే గొప్పది అనేటటువంటి వారికి, దేవతా మంత్ర పఠన చేసేటటువంటి వారికి తాను బోధించుట తగదు. నిరతము పరమని గొలుసునట్టి మనుజు సంఘములకు తాను బోధించుట తగదు. అది ఎందుకు వారికి బోధించకూడదు అంటే అందులో ఒక విషయం ఉన్నది. ఏమిటి ఆ విషయం అంటే అదంతా కూడా పరోక్షమే. అంటే నాకంటే ఒక దేవుడు ఉన్నాడు, నాకంటే వేరే వస్తువు ఉండదు. వైరాగ్యం ఒకటి పూంతే నాకు జన్మ రాయించమని భక్తితో ఉండడం కూడా అది కూడా పరోక్షమే. నదీ స్నానములు చేస్తే పాపాలు పోతాయని కూడా ఇదంతా కూడా పరోక్షమే. అలాంటి వారికి ఇది బోధించు తగదన్నారు. మళ్ళీ ఒక మాట చెప్తారు, మతాల లక్షణంలో 2వ ఖండార్థంలో ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు సైతిరెప్పుడు సైసకు పెదపను సైతిరివిని నాటకమతి జీవశివులు నవ్వి వినబోకు నే బోధించినది విడుగబోకు. పూతమై వైలు పొడచూసి గురునిచే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు మౌనం అంటారు. అంటే మతాల లక్షణంలో అద్వైతమని కానీ విశిష్ట అద్వైతము కానీ లేకపోతే ద్వైత మతమని కానీ లేకపోతే శాక్తేయము శౌర్యము అలాగే శైవము అలాగే కాపాలికము అలాగే ఇలాంటివన్నీ మతాల్లో కూడా ఎతికినా కూడా పరిపూర్ణ బోధ దొరకదు. కాబట్టి ఇవన్నీ అంటాడు. అందుకుంటే గోతమ్మ వైలు పొడ చూసి ఎవరిచే గురునిచే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు మాను. నువ్వు మానితే కానీ లేకపోతే నీకు పూర్ణ బోధ అంటుపట్టదు నాయనా అని చాలా చక్కగా చెప్పాడు. అందుకనే మనకు చెప్తారు, ఉత్తమం తత్వచింతనం, మధ్యమం శాస్త్రచింతనం, అధమం మంత్రచింతనం, అధమాధమం తీర్థయాత్రాటనం. అంటే ఉత్తమం తత్వచింతనం, మధ్యమం శాస్త్రచింతనం. అంటే శాస్త్రాలు చదువుకోవడమే కానీ అందులో ఉండేటటువంటి రహస్యం మనకు తెలియదు. ఎందుకు అంటే ప్రహ్లాదుడు భాగవతంలో ఒక మాట అంటాడు, ఇందు గరడందు లేడని సందేహలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికిన అందుందే గరడాను. ఏ రూపంలో ఉన్నాడని చెప్పగలరా? చెప్పలేరు. అది గురువు చేత తెలియాలి. కాబట్టి మధ్యమం శాస్త్రచింతనం అది ఉత్తమమైనటువంటిది కాదు. ఉత్తమమైనటువంటిది ఒక్క తత్వచింతనే. ఆ తర్వాత అధమం మంత్రచింతనం. ఈ మంత్రాలు పట్టుకొని ఒక మూల కూర్చుంటాం. ఎవరికైనా మనసు నిలుస్తుందా? నిలనివ్వదు. ఇది అక్కడ బాడీ మైండ్ ఆప్షన్, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆప్షన్. అక్కడ మంత్రం దగ్గర నువ్వు కూర్చుంటే నీకు ఆ మనసు నిలదు. నువ్వే మంత్రం పట్టుకో, ఏ వ్యసనం అంటే ఏ వృత్తి ఉన్నాడుకో ఆ వృత్తి మీదకి అది వెళ్ళిపోతుంటుంది ఆ మనసు. ఇది ఖచ్చితం. అంటే నా అనుభవం ప్రకారం నేను చెప్తాను. అందుకుంటే మధ్యమం శాస్త్రం
అధమం మంత్రచింతనం, అధమాధమం తీర్థయాత్ర అంటున్నాం. ఎందుకు అంటే అది కూడా పరోక్షమే. ఇప్పుడు మనం వెళ్తాం, ఈశ్వరుడి గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం. చేసేటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎదురుగా నంది ఉంటారు. ఈ అంటిపండు తీసి దాని మూతికి రాస్తాం. తెల్లవారు లేచే బాపనోడు పూజారోడు కడుక్కోవడమే తప్పించి అది తింటదే, అది తిందు. మంచిది ఎద్దుగా ఏదో మనకు ఆగో ఎద్దుగా అని పెడితే తినేస్తుంది. కాబట్టి ఇప్పుడు నాయన 2 నిమిషాలు కాబట్టి అందుకుండే అధమాధం తీర్థయాత్ర అంటున్నాం. నువ్వు ఎన్ని దేవాలయాలకి నీ ఎక్కడికి వెళ్ళినది పరోక్షమే, అపరోక్షం లేదు అందులో. అపరోక్షం అంటే తానే నేను ఉన్నానని తెలిస్తే మరి అక్కడికి వెళ్ళరు, తెలియకుంటే తిరుగుతున్నాం మనం దేవాలయాలు. ఇది మనం బాగా గ్రహించాలి. కాబట్టి ఎందుకుంటే ఇక్కడ జ్ఞాన వైరాగ్య భక్తి నది స్నాన దేవత మంత్ర పఠనత ధ్యాన ముఖ తంత్రములు నిరతము పరమని గొలుసునట్టి మనుషు సంగములకు తాను బోధించుట తగదు. తాను బోధిస్తే ఇది భ్రమ వదదండి. బోధించేటప్పుడు తాను నేను అంటే నువ్వు నేననేటటువంటి విధానం ఏర్పడుతుంది. నువ్వు నేను ఒకటనేటటువంటి తత్వానికి రాదు. కాబట్టి అలాంటి వారికి బోధించుకుని ఆయన అంటారు. బోధించి అప్పుడు ఏం చేయాలి, మనము మన సంగతి ఏదో మనం తెలియాలి. మనం ఎవరు, ఏమై ఉన్నాము అని భగవద్గీత ఇలాంటి గ్రంథం, యాగ శిష్టం ఇలాంటి గ్రంథాలు చెప్తే నీవే ఆ పరమాత్మవి, నీవే ఆ బ్రహ్మము, నీవే జీవుడువు, నీవే ఈశ్వరుడు, నీవే దేహము, నీవే ఆత్మ తెలుసు. అందుకుంటే అక్కడ అంటాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతి వినశ్య యా పశ్యతి సహ పశ్యతి అంట. ఎవరైతే తెలుసుకుంటారో అన్ని జీవుల్లో ఉండేటటువంటి ఆత్మస్వరూపమే, ఆ ఆత్మస్వరూపమే నేను ఏమన్నానని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు పరిపూర్ణ బోధ గురించి ప్రయత్నించినటువంటి వారికే ఇవన్నీ చెప్పమన్నా. ఏమని బయలెరుకులు శిశువునికి దయతో గురుడు ఎరుగు చేసి తరువాతను సందేహం ఏమీ లేక నైముగ విడిపించి గురుడు నైసారి కాదా, నీ మదికిది నాటినదా లేదా, భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే మనం ఒట్టి మాట్లాడుకుంటే ఇది తెగదు. గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేయాలి, చేస్తేనే ఇదే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవడం కష్టం. ఆవిడ అంటాడు కదా, భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేస్తే జై మంజుదవు నైసాలి కదా, నీ మదికిది నాటినదా లేదా. అంటే బయలెరుకులు శిశువునికి దయతో గురుడు ఎరుక చేయాలి. నాయన ఇదిగో పరిపూర్ణమని చూపెట్టాలి, ఇదిగో ఎరుకని చూపెట్టాలి. దయతో గురుడు ఎరుక చేసి తరువాతను సందేహమేమీ లేకను. అంటే ఇక్కడ బయలంటే అర్థం ఏమిటి, సామర్థ్యం ఏమి చూపదు, కామ క్రోధాధికములు కాదు, అనిసమే భావలేం కాదు, ఇతరులు ఏమనినా మారు పలకదు ఈ బట్ట బయలు. దీనికి ముఖ్య ఇతర చేయను నామ రూప క్రియ నటనలన్నీ మీరు ఏమని అనకం ఏకమై ఉన్నది బట్ట బయలు. దీనికి ముఖ్య ఇతర చేయనంట. అది ఎట్లయితే సామర్థ్యం ఏమి చూపదు, నేను ఇంతటి వాడనని చూపదు. బ్రహ్మ